2026 తులారాశి ఫలితములు. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు భాగ్యస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరముగా ఫలితాలను ఇస్తుంది. తదుపరి జూన్ 2 నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చును. రాహు కేతువు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగా సామాన్య ఫలితములను, ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుండి పంచమ ఏకాదశ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషముగా శుభ ఫలితాలు వస్తాయి. రాజ్యస్థాన గురు సంచారం వలన వీరు సాంఘికంగా గుర్తింపు పొందుతారు, ప్రజాగౌరవం పొందుతారు. వృత్తి విషయాలలో భావోద్వేగములు, ఉద్యోగస్తులకు వేతన విషయములు అసమతుల్యతలు, వృత్తి అవకాశాలు, చేసే పనిలో నాణ్యత వలన గుర్తింపు, ఆర్థిక వృద్ధి. దశమస్థాన సంచారం వలన కెరీర్, వృత్తి విషయాలలో ముందంజ. కీర్తి, రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు, కోర్టులు, లిటిగేషన్, న్యాయపరమైన అంశాలలో విజయం. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. వ్యక్తిత్వపు పోటీలలో విజయం. కీర్తిని ఇనుమడింప చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సామాజికంగా కెరీర్ పరంగా పురోగతి. కోర్టు అధికారులకు, న్యాయవాద వృత్తుల వారికి అభివృద్ధి. శనేశ్వరుని షష్ఠ రాశి సంచారం అత్యంత అనుకూలం. శుభకార్య నిర్వహణ, భూ గృహ స్థిరాసులు వృద్ధి అగుట, ధనధాన్యములు లాభం పొందుట, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాలలో క్రమశిక్షణతో మెలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. నిర్ధారించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రోజువారీ బాధ్యతలను ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలుగా మారుతుంది. వృత్తి విషయంలో మంచి అవకాశాలు, విదేశాల నుండి అధిక ధన లాభాలు, రుణాలు చెల్లింపుకు అనుకూల సమయము, బ్యాంక్ అప్పులు క్రమేపీ తొలుగును, వ్యాధి నిర్మూలన కలుగుతుంది. కిరాణా, కూరగాయలు వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. నిర్మాణ రంగం వారు వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్, రాయి వ్యాపారులకు ఆశించిన ఫలితములు కలుగును. మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలి. శాంతం వహించాలి, కోపం వలదు. రాహు కేతువులు అనుకూల ఫలితాలను ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే సంతానం సృజనాత్మకంగా రాణిస్తారు. నూతన పరిశోధనల వలన గుర్తింపు పొందుతారు. అనేక రకాలుగా కృషి, అధ్యయనం చేసే కొత్త విషయాలను కనిపెడతారు. సంతానం సామాజిక నెట్వర్కులకు దూరంగా ఉండి విద్యా విషయాలలో నిరంతర కృషి చేస్తారు. ధాన్యం మిల్లులు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. మిర్చి, మిరియాలు, మసాలా అపరాలు వ్యాపారులకు కలిసి వస్తుంది. డిసెంబర్ నెలాఖరు వాటికి వృత్తి వ్యాపారాల్లో మార్పు కలగవచ్చు. కలప వ్యాపారులకు అధిక లాభాలు. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6 మరియు బుధ, శుక్ర, శనివారాల్లో ఆ సంఖ్య కలిసిన మరింత మంచి జరుగును. దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట, నిత్యము శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం వినుట, పఠించుట వలన కలిదోషములు తొలగును. మాసవారి ఫలితములు. 2026 మార్చి అధికార అభివృద్ధి, వ్యవహార జయము, ఆరోగ్యము, శుభవార్తలు వినుట, నూతన వస్తువులు కొనుట, వస్త్రలాభము. వృత్తి వ్యాపారాలలో అందరి సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారులు అండదండలు ఉంటాయి. ఏప్రిల్ జీవనంలో పురోగమనం, ధైర్యము, అప్రయత్నంగా కార్యసిద్ధి. గృహమున శుభయోగములు, నూతన వ్యక్తులతో పరిచయం, స్నేహం వలన ఉపయోగం, స్నేహితులను గౌరవిస్తారు. వ్యవసాయదారులకు ధనధాన్య వృద్ధి లాభములు. మే నెలారంభంలో వస్త్ర లాభములు. ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. జూన్ జ్ఞానం, అవగాహన పెరుగుతాయి. ఆనందం, మంచి ఆలోచనలు కలుగుతుంది. యుక్తితో వ్యవహరించుట, కార్యసిద్ధి, క్రయ విక్రయముల వలన లాభములు, నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలం. జూలై కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు, సామరస్య వాతావరణానికి ప్రయత్నాలు. కుటుంబంలో చిన్న చిన్న కలతలను నివారించగలుగుతారు. ఆగస్టు వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయం, గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. సెప్టెంబర్ ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు. అక్టోబర్ అహంకార సమస్యలు, నిరపరాధంగా ఇతరులపై విరుచుకుపడడం, ఆదాయం విషయంలో ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటి ధోరణులు కలుగుతాయి. మాట తీరును మార్చుకుంటే అవసరం. నవంబర్ విషయాన్ని తొందరగా అవగాహన చేసుకునే సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు. ఆర్థికంగా లాభపడతారు. డిసెంబర్ సంపదకు సంబంధించి అభివృద్ధి, వ్యక్తిగతంగా లాభపడతారు. ఆస్తులు మరియు ఆర్థిక స్థితి వృద్ధి అవుతుంది. డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాల గురించి ఆలోచించే ప్రతిభలో రాణిస్తారు. 2027 జనవరి అక్రమంగా రవాణా చేయడం వంటి చట్టవిరుద్ధ మార్గం ద్వారా డబ్బు సంపాదించడంతో ఇతరుల సలహాను పాటించవచ్చు. ఫిబ్రవరి ఉల్లాసభరితమైన మరియు కళాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి అందమైన పరిసరాలతో పాటు సంగీతం, ఇతర కళలను ఆస్వాదిస్తారు. ఇతరుల పట్ల మర్యాద మరియు సున్నితమైన స్వభావం వలన బంధుమిత్రులు మిమ్మల్ని ఇష్టపడతారు. మార్చి ఏప్రిల్ గృహ సౌకర్యం, అప్రయత్నంగా పనులు నెరవేరుట, బంధుమిత్ర సమాగమము, ఆనంద సంతోషాలు వెల్లువిరియుట, విలువైన రత్నములు కొనుగోలు చేయుట, విలువైన వస్తువులను సంపాదించుట, వృత్తి ఉద్యోగములు అనుకూలమగును. తులారాశి వారి యొక్క 2026 సంవత్సరం యొక్క ఫలితములు. మీకు ఈ ఛానల్ నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి డివోషనల్ నుంచి మరిన్ని వీడియోస్ మీ ముందు